అక్క కోపం వచ్చి హరీష్ రావు గారిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడింది. రేవంత్ రెడ్డికి మరొక అస్త్రాన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డి కోసం అక్క ఆత్మ బలిదానం కూడా సిద్ధమైనంత అంటగా అస్త్ర సన్యాసం లెక్క అనిపిస్తా ఉంది. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయ్యే వ్యాఖ్యలే చేసింది. హరీష్ రావు గారి పైన ఎన్ని నిందల మోపాలు అంతకు 2 ఎక్కువనే మోపింది. కానీ ప్రజల లోపల తీసుకుంటా ఉంటే, పబ్లిక్ లో ఒపీనియన్ తీసుకుంటా ఉంటే 80% కూడా హరీష్ రావు గారు ఇంత పెద్ద ఎత్తున అక్క చెప్పినంత కార్యక్రమాలు చేశారని లోకం అనుకోలేదు. ఇంకో పాయింట్ చెప్పాలంటే, రాజకీయాల్లో వేరే పార్టీ నాయకులు కూడా నచ్చే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే. హరీష్ రావు గారిని బీజేపీ నాయకులు సమర్థిస్తారు, హరీష్ రావు గారిని కాంగ్రెస్ నాయకులు పోగొడతా ఉంటారు. ఎందుకంటే ఆయన వ్యవహారం చేసి చూస్తూ ఉంటాం కాబట్టి. సో అక్క ఏమంటారంటే, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గుంజుకునే ప్రయత్నం చేస్తారు, మా నాయన ఓటమికి కూడా ప్రయత్నం చేసిండు, మా అన్న ఓటమికి ప్రయత్నం చేసిండు, నా ఓటమికి కూడా ప్రయత్నం చేసిండు, హరీష్ రావు ఒక దొంగ అంటుంది. ఎవరిని నమ్ముతారా అక్క? ఈవెన్ మీ కన్న తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా నువ్వు చేసిన వ్యాఖ్యల పైన ఆయన కూడా సమర్థించాడు.